ఈరోజు దేవుని యొక్క విషయములలో, బైబిల్ విషయములలో దేవునికి ఇష్టం లేనటువంటి 3 విషయాలు ఉన్నాయండి. అది మానవులు అంగీకరిస్తున్నారా, చేయుచున్నారా, లేక వాటిలో జీవిస్తూ ఉన్నారనే దాని గురించి మాట్లాడదాం. ఒకటి, వ్యభిచారము చేయవద్దు అన్నాడు. రెండోది, దొంగతనము చేయొద్దన్నాడు. మూడవది, అబద్ధము ఆడవద్దు అన్నాడు. ఇది బైబిల్లో చాలా ప్రమాదకరమైనటువంటి 3 మాటలు. యేసు ప్రభువుకు అసలు ఇష్టం ఉండదు. కానీ మానవుడు దొంగతనమును ఇష్టపడుతూ ఉన్నాడు. దొంగిలించడానికి ఉచితంగా రావాలి, సుఖంగా రావాలి. కనుక ప్రియులారా, దేవుడు చెప్పాడు దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. మనం ఎవరినైతే దోసుకోవాలని చూస్తామో, ఎవరిల్లు అయితే దోసుకోవాలని చూస్తామో, ఎవరి సొమ్ము అయితే ఇతరులది ఆశిస్తామో, అది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుప్రభు అది చేయకూడదు, అటువంటి మీరు ఇతరులను గూర్చి ఆశించకూడదు అన్నాడు. ఇక వ్యభిచారం అనేది ప్రపంచంలోనే లేక ఈ లోకంలోనే యేసుప్రభు తరము నుండి ఇప్పటివరకు ఎప్పుడైనా కానీ అసలు దాన్ని ఇష్టపడినటువంటి మొట్టమొదట దేవుని కుమారుడు ఎవరంటే యేసుప్రభువే. ఎందువల్లంటే వ్యభిచారం అంటే ప్రియులారా, భార్యాభర్తల విషయమే కాదు. అది ఒక పురుషుడు మరొక స్త్రీతో ఉండటము, ఒక స్త్రీ మరొక పురుషునితో ఉండటం అనేది వ్యభిచారం. అందుకని అన్నాడు, భార్య భర్తను మోసం చేయకూడదు, భర్త భార్యను మోసం చేయకూడదు అనేది. అది వ్యభిచారం అంటే ఇతరులతో కూడి ఉన్నటువంటి దాన్ని బట్టి దానివలన చాలా ప్రమాదకరమైంది. ఆ మనుషుల వలన, ఆ పని వలన అది ప్రమాదకరమైంది. దానికి ప్రత్యేకంగా ఒక పేరు కూడా పెట్టాడు, వ్యభిచారము. అంటే వ్యభిచారులు అటువంటి వారు వ్యభిచారులు కనుక ఆ పనిని చేయొద్దు, దాన్ని ఆశించొద్దు, అసలు ఆ తలంపు కానీ ఆ విషయాలు కానీ మనసులోకి రావద్దు అని చెప్పాడు. ఇక మూడవది, అబద్ధం. ఇది చాలా ప్రమాదకరమైనది. అబద్ధం అనేది మనుషులను చంపేస్తుంది. అబద్ధం అనేది నిజాన్ని దాచేస్తుంది. అబద్ధం అనేది విశ్వాసాన్ని పాతిపెట్టబడుతుంది. అబద్ధం అనేది నీతిమంతుల్ని కూడా చెడగొడుతుంది. అందువల్ల ప్రియులారా, చెయ్యని దాన్ని చేసావు నువ్వు, లేక మాట్లాడినటువంటి విషయాలు నువ్వు మాట్లాడావు అనే అబద్ధం. కానీ ఈ లోకంలో ఎక్కువగా అబద్ధమే గెలుస్తుంది. నీతిగా ఉండి నీతిగా మాట్లాడేవారు వెనకబడిపోతూనే ఉన్నారు. అందుకని ప్రియులారా, అబద్ధం అనేది కానీ, దొంగతనం అనేది కానీ, వ్యభిచారం అనేది కానీ, ఈ 3 ఏ మనిషి హృదయాల్లో రాకూడదు. అది వస్తే వారి యొక్క హృదయాలు పాడైపోతాయి, వారి యొక్క కాపురాలు సంసారాలు పాడైపోతాయి, వారి యొక్క కుటుంబాలు విడిపోతాయి, బంధువులు దూరమైపోతారు, రక్త సంబంధులు దూరమైపోతారు, వారు ఒంటరి వారే జీవిస్తారు. ఇక వారిని ఏలేది ఎవరై అంటే సాతానే, చీకటి ప్రాంతమే వారి మాటలు కూడా అలాగే ఉంటాయి, వారి స్వభావం కూడా అలాగే ఉంటుంది. అందుకని ప్రియులారా, ప్రభు చెప్పినట్లు ఈ 3 పదాలు ఏ మనుషుని హృదయంలో కానీ, స్త్రీ అయినా కానీ, పురుషుడైనా కానీ, లేక యవనులైనా కానీ, వృద్ధులైనా కానీ, ఎవరైనా కానీ ఈ 3 పదాలు, ఈ 3 పనులు ఏ హృదయంలో కూడా రాకూడదు, ఏ కుటుంబానికి రాకూడదు. అది ప్రభు గట్టిగా నొక్కి చెప్పినటువంటి వాక్యం అన్నమాట. మనం కూడా తెలుసుకోవాలి, ప్రభు చెప్పినప్పుడు ఎందుకు చెప్పాడు ఈ పదాలు, ఎందుకు చెప్పాడు ఈ వాక్యము. ఈ 3 వలన రాజ్యాలు కూలాయి, ఈ 3 వలన కుటుంబాలు కూలిపోయాయి, ఈ 3 వలన భార్యాభర్తలు విడిపోయారు, ఈ 3 వలన కుటుంబాలు చెక్క ముక్కలైనాయి. అందుకని ప్రియులారా, ఈ భయంకరమైనటువంటి ఈ 3 విషయాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి ప్రభువు చెప్పినట్లుగా వాటికి దూరంగా ఉండి జీవిస్తే అది మనందరికీ మేలని దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.